బేహద్దు పరం మహాశాంతి. మనము ఈరోజు 441 లైవ్ ఎపిసోడ్లో మనం స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేయుటకు అగుటకు బేహద్దు శక్తులను, బేహద్ పవర్స్ను ఎలా మనం ఆస్వాదించి స్వీకరిస్తూ మనం మనుష్య రూపం నుండి అనంతమైన మన మూల స్వరూపంలోకి వెళ్ళేటువంటి యోగం యొక్క విధానము, పరమ దివ్య యోగము ఈరోజు మనం కామెంటరీ ద్వారా తెలుసుకుందాము. ఈ విధంగా మనం పరం మహాశాంతి స్థితిని పొందుటకు చక్కగా అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి కూర్చోండి. అన్నిటినీ మర్చిపోయి మనసు లోపల ఇప్పుడు మేము చెప్తున్న సంకల్పాలను అనుకుంటూ అనుభూతి పొందుతూ ఉండండి. ఏదైనా సరే యోగంలో మనం చేస్తున్నటువంటి సంకల్పాలు ఫీల్ అవుతూ ఉండాలి. అనుభూతి, ఫీలింగ్ అనేది మీకు రావాలి. దీనికోసమే మనము కొన్ని సంకల్పాలు, జ్ఞాన పాయింట్స్ ఇక్కడ సంకల్పాల రూపంలో తీసుకుందాం. మీరందరూ యోగం చేయటానికి ఒక అర్ధగంట, 30 గంట ఈరోజు సమయాన్ని కేటాయించి స్వస్థితిని పొందుటకు, స్వరూపాన్ని పొందుటకు యోగంలో కూర్చోవాలి. రిలాక్స్ రిలాక్స్ బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహాశాంతి. నేను దేహమును కాదు, పాయింట్ ఆఫ్ లైట్ భూమధ్యంలో ఉన్న ఆత్మను, పరం చైతన్యమైన ఆత్మను, జాగృతమైన ఆత్మను, నేను ఆత్మస్వరూపంలో కూర్చొని పరంపిత పరమాత్మను స్మృతి చేయుటకు నా మనసును కంట్రోల్లోకి పూర్తిగా తెచ్చుకున్నాను. నా యొక్క కర్మ బంధనాలు, దేహము, దేహ సంబంధించిన ఖాతాలను మర్చిపోయాను. నేను ఈ మనుష్య రూపంలో ఉన్న స్థితికి అతీతమయ్యి
నా మూల స్వరూపంలోకి వెళ్ళుటకు పూర్తిగా న్యారాగా అతీతంగా మన బుద్ధి తోటి అతీతంగా ప్రకృతికి అతీతంగా అయ్యి అనంత సమయం నుండి ఉన్నటువంటి అశాంతి దుఃఖములను భావాలను సమాప్తం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మ పరివర్తన కోసము పరం లైట్ పరం ప్రకాశమును ధారణ చేయుటకు బేహద్దు పరమ దివ్య జ్ఞానము యొక్క ఆధారంతో స్వయం స్వస్వరూపంలోకి చేరుకుంటూ ఉన్నాను. నేను సాధారణమైన ఆత్మను కాదు, బేహద్ పరం మహానాత్మను. బేహద్ పరం చైతన్యమైన స్వరూపాన్ని. నేను విశ్వసేవాదారి ఆత్మను. విశ్వ కళ్యాణానికి బాప్ నిమిత్తం చేశారు అని తెలుసుకున్నాను. నేను ఆ బేహద్ సేవ చేయుటకు బేహద్ శక్తులను పొందాలి. దీనికి నేను బేహద్ పరంపిత అయిన ఆల్మైటీ అథారిటీని, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని గుర్తించి ఆయనే పరం లైట్ అని, లైట్ హౌస్ అని, మైట్ హౌస్ అని గ్రహించి కనెక్షన్ని జోడిస్తూ ఉన్నాను. నేను ఆత్మస్వరూపంలో పరమాత్మ బాప్ నుండి బేహద్ అనంత పవర్స్ను ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా లక్ష్యం నా మూలస్థానమైన బేహద్ కళ పరంధామానికి వెళ్ళాలి. నా పూర్తి కర్మ బంధనాలు, మానసిక బంధనాలు తెగిపోయినవి. నేను మనసుతోటి బుద్ధితోటి చాలా తేలిగ్గా సూక్ష్మంగా అయిపోయాను. నా యొక్క ఆది అనాది స్వరూపాన్ని, పరం లైట్ పరం ప్రకాశాన్ని ధారణ చేసి
స్వయంను ప్రకాశమయ స్వరూపంగా మార్చుకుంటూ ఉన్నాను. నేను అనంత శక్తులను స్వీకరిస్తూ ఉన్నాను. మన్ బుద్ధితోటి ఈ పవర్ని స్వీకరిస్తూ ఉన్నాను. నా ఆత్మ పైన ఉన్న ఆవరణలను పరం మహాకారణ శరీరం యొక్క ఆవరణ, కారణ శరీరంలోని ఆకాశతత్వం యొక్క ఆవరణ, పరం వాయుతత్వం యొక్క ఆవరణ, పరమ అగ్నితత్వం యొక్క ఆవరణను, పంచతత్వాల ఆవరణను డిలీట్ చేసుకుంటూ విలీనం చేసుకుంటూ ఆత్మలోకి ఈ పరం లేటును, తేజస్సును ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఆత్మ పవరు సూక్ష్మ శరీరంలోని కణాలలో ఉన్న నెగిటివ్ను డిలీట్ చేస్తూ ఉంది. దీన్ని వైబ్రేషన్స్ సూక్ష్మ శరీరంలోకి వెళుతూ ఉన్నాయి, కారణ శరీరంలోకి వెళ్తూ ఉన్నాయి, పరం మహాకారణ శరీరంలోకి వెళ్తూ ఉన్నాయి. అక్కడ రికార్డ్ అయ్యి ఉన్న నెగిటివ్ మొత్తం సమాప్తమవుతూ ఉంది, సమాప్తమవుతూ ఉంది, సమాప్తమవుతూ ఉంది. నేను చాలా చాలా తేలికగా, హల్కాగా మారిపోతూ ఉన్నాను. నేను పరం లైట్ స్వరూపంలో నా ఆరాను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సెల్ లోపల ప్రతి సెల్లులో ఉన్న, ప్రతి కణంలో ఉన్న నెగిటివ్ని డిలీట్ చేసుకుంటూ ఉన్నా. అవన్నీ కూడా డైల్యూట్ అవ్వటంతో పూర్తిగా ఆత్మ, మన్, బుద్ధి, శరీరము, పంచతత్వాలు చాలా తేలిగ్గా, చాలా తేలిగ్గా అయిపోయినవి. నేను ఇప్పుడు నన్ను నేను తేజోస్వరూపంగా చూసుకుంటూ ఉన్నాను. నేను పరం ప్రకాశంగా అనుభూతి పొందుతూ ఉన్నాను. పరం లైట్ ఆత్మగా, శరీరము కూడా ప్రకాశవంతంగా చిన్న చిన్నగా మారిపోతూ ఉంది. స్థూల తత్వములు ఆవరణలన్నీ ఏమీ లేవు. ఆత్మ
పరం లైట్లోకి మారిపోయింది. నేను పరం లైట్ భావనలోనే ఉంటూ నా యొక్క కాన్షియస్ స్టేజ్ని, సబ్ కాన్షియస్ స్టేజ్ని, అన్కాన్షియస్ స్టేజ్ని ఫీల్ అవుతూ పరం ప్రకాశాన్ని ఫీడ్ చేసుకుంటూ ఉన్నాను. దీన్నే మనన చింతన చేస్తూ ఉన్నాను. పరం ప్రకాశము, పరం లైటే నా అసలైన అస్తిత్వమని ఫీడ్ చేసుకుంటూ దాన్ని మనసు లోపలికి, బుద్ధి లోపలికి స్వీకరిస్తూ ఉన్నాను. నాకు బేహద్ పరంపిత సదా తోడుగా, నీడగా ఉంటూ నా చేత పురుషార్థము చేయిస్తూ ఉన్నారు, సేవ చేయిస్తూ ఉన్నారు, సంకల్పము చేయిస్తూ ఉన్నారు. బేహద్ పరంపిత నన్ను విశ్వ కళ్యాణకారి ఆత్మలోని విశ్వ మహాపరివర్తన నా జీవిత లక్ష్యముగా చెప్పారు. దీనికోసం బేహద్ పరంపిత నాకు బేహద్ శక్తులను ప్రసారం చేశారు. నాకు పరం లైట్ ప్రకాశ స్వరూపము, అనంతమైన శక్తులతో యుద్ధం చేసేది లేకుండా అనంత ఆనంద స్వరూపంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, పరమాత్మని యొక్క సహాయం అందుతూనే ఉంది. హే పరంపిత, నాకు బేహద్ జ్ఞానము బుద్ధిలో నుండి బయటికి పోకుండా చూడండి తండ్రి. విశ్వ కళ్యాణకారి సేవలో స్థిరంగా ఉంచేట్లుగా, నన్ను అచల్గా స్థిరంగా ఉంచేట్లు సహాయం చెయ్యండి. నేను స్వపరివర్తనతోటి విశ్వ మహాపరివర్తన చెయ్యాలి, చేసే వరదానం ఇవ్వండి. దీనితో స్వపరివర్తన అవుతాము, విశ్వ పరివర్తన కూడా తప్పకుండా జరిగే తీరుతుంది. మేము సదా అనంతంగా బేహద్దుగా జాగృతమై ఉన్నాము.
మేము ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ ద్వారా పొందిన అనంత శక్తులను ఈ భూమిపైకి దించుతూ ఉన్నాము. అనంత బ్రహ్మాండాల్లోకి, అనంత గెలాక్సీల్లోకి, అనంత యూనివర్సుల్లోకి పంపిస్తూ ఉన్నాము. పంచతత్వాలను పరమతత్వాలుగా, పరమ ఆకాశతత్వంగాను, పరమ వాయుతత్వంగాను, పరమ అగ్నితత్వంగాను దించుతూ ఉన్నాము. బేహద్ పరం లైటును, బేహద్ పరం ప్రకాశమును దించుతూ పంచతత్వాలను శుద్ధి చేస్తూ ఉన్నాం, పవిత్రంగా చేస్తూ ఉన్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, పృథ్వీ పరమతత్వాలుగా మార్చేయాలనే సంకల్పం తోటి ప్రసారం చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల భూమి మీద, బ్రహ్మాండంలోనూ, అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ పరం మహాశాంతి, పరం మహాశాంతిగా అయిపోతూ ఉండాలి. భూమిపైన ఉన్న ఆత్మలందరికీ పరం ప్రకాశము, పరం లైట్ అందాలి. వారు ముక్తి పొందాలి. పరం శాంతితోటి ముక్తిధామానికి వెళ్ళిపోవాలి. విశ్వంలో ఉన్న ఈ స్థూల ప్రపంచంలో ఉన్న నేనున్న దేశము, నేనున్న రాష్ట్రము, నేనున్న జిల్లా, నేనున్న గ్రామము, నేనున్న ఇల్లు కూడా పరం లైట్గా అయిపోతూ ఉండాలి. నేను పరం ప్రకాశం, పరం లైట్గా మారిపోతూ ఉన్నాను. నా లోపల పరం శాంతి పూర్తిగా నిండిపోయినది. నా శరీరంలోని ఒక్కొక్క కణం లోపల పరం ప్రకాశం, పరం లైట్ నిండిపోయింది. నేను సంపూర్ణ స్వస్థతగా రోగ శోకాలను నశింపచేసుకున్నాను. టెన్షన్లు, తగుల్పాటు, బాధలు, చింతలు అన్నీ సమాప్తమైపోయాయి. నేనున్న స్థానము లైట్ హౌస్గా మారిపోయింది. పరం ప్రకాశమే ఇల్లుగా మారిపోయింది. విశ్వం పరం లైట్ మయంగా అయిపోయింది. నా ఆత్మ ప్యూర్ వైట్గా పరం లైట్ యొక్క అస్తిత్వంలోకి పరివర్తన అయిపోయింది. సంపూర్ణ పరం లైట్ ప్రతి సెల్లులో డిఎన్ఏని మార్చేస్తూ ఉంది.
పరమతత్వం యొక్క సెల్లుగా మారిపోతూ ఉంది. పరం శాంతి వైబ్రేషన్స్తో నా శరీరం మొత్తం పరం ప్రకాశంగా నిండిపోయింది. నేను స్వపరివర్తన తత్వాల పరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన కోసం ఈ పరమ తత్వాలను, పరం లైటును ఆరా ద్వారా వాయుమండలం లోపలికి పంపిస్తూ ఉన్నా. భూమి మీద ఉన్న వాయుమండలము పరమతత్వాలుగా పరం ప్రకాశమయంగా మారిపోతూ ఉంది. నేను దివ్య ఫరిస్తా స్వరూపంగా, ఆత్మ లైట్, శరీరము లైట్, ఈ స్వరూపంలో కూర్చొని వైబ్రేషన్స్ని, పరం లైటుని పంపిస్తూ ఉన్నాను. బేహద్ పిల్లలందరూ పరం ప్రకాశమయమై పరం లైట్ స్వరూపంలోకి, పరం తేజోమయ స్వరూపంలోకి చేరుకొందురుగాక. ఇప్పుడు ఈ బ్రహ్మాండము క్రాస్ చేయుటకు బేహద్ ఫరిస్తా స్వరూపంగా ఆకారీ రూపంలోకి పంచతత్వాలను డిజాల్వ్ చేసుకొని అవ్యక్త స్వరూపంగా భూమికి 100 కిలోమీటర్ల పైన మా యొక్క రచయిత చోటురాం బాపూజీ, నానూరాం బాపూజీ తయారు చేసిన గోళంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. 100 కిలోమీటర్ల గోళంలో ఉంటూ ఉన్న మమ్మల్ని చోటురాం బాపూజీ, బేహదాకారి బాపూజీ 5000 కిలోమీటర్ల పైన బేహద్దు పిల్లలకి తయారు చేసిన పరమతత్వాల పరం లైట్ యొక్క గోళంలోకి చేరుకుంటూ ఉన్నాము. బ్రహ్మాండంలోని సప్తలోకాలను దాటుకొని, బ్రహ్మ విష్ణు శంకర్ల పూర్లను దాటుకొని, ఈ బ్రహ్మాండం యొక్క పరంధామానికి నుండి దాటుకొని, గెలాక్సీలని దాటుకొని, యూనివర్స్ని దాటుకొని, మల్టీ యూనివర్స్ని దాటుకొని, అనంత హయ్యర్ బ్రహ్మాండాలను, ట్రిలియన్ మల్టీ యూనివర్స్లను దాటుకొని పరమతత్వాల ప్రపంచంలోకి ప్రవేశించాము. పరం ప్రకాశం యొక్క ప్రపంచంలోకి ప్రవేశించాము. ఆత్మిక ప్రపంచంలోకి, ఆత్మ అస్తిత్వంలోకి ప్రవేశించాము. ఇదే సంకల్పాల శరీరంతో, దివ్య అలౌకిక శరీరంతో, ఆత్మ లైట్, శరీరము లైట్గా మారిన
బేహద్ ఫరిస్తాలముగా బేహద్ కళల ప్రపంచంలోకి చేరుకున్నాము. ఇక్కడ నలువైపులా బేహద్ పరం ప్రకాశము, బేహద్ పరం లైటు తెల్లగా పాల సముద్రం వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ బేహద్ కళల పవరు అనుభూతి అవుతూ ఉంది. బేహద్ కళల శక్తులు పూర్తిగా ఇమిడిపోయాము. వాటిని చూస్తూ అనుభవిస్తూ ఆ రూపంలోకి పరివర్తన అయిపోయాము. అనంత శక్తిశాలి ఆత్మలంగా అనుభూతి పొందుతూ ఉన్నాను. అక్కడ బేహద్ దాదాజీ, చోటూరామ్, బేహద్ ఆకారి బాపూజీ, బేహద్ దివ్య పరం బేహద్ బ్రహ్మాండంలో ఉన్న ఆత్మలందరూ మాకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా బేహద్ శక్తి మా, బేహద్ పరం బ్రహ్మ మా, నీరు మా, దివ్యమైన అలౌకికమైన తేజోమయ స్వరూపంలో ఉన్నారు. వీరందరూ బేహద్ ఆత్మలకు బేహద్ పవర్స్ను వరదానంను ఇస్తూ ఉన్నారు. నేను ఆత్మస్వరూపంలో వీటిని స్వీకరిస్తూ ఉన్నాను. నా ఆత్మలో చార్జ్ అవుతూ ఉన్నాయి. సంకల్పం అనే శరీరము అవ్యక్త ఆకారి రూపము నిరాకారి రూపంలోకి మారిపోతూ ఉంది. బేహద్ కళాశక్తులు పరం శాంతిని, పరం ఆనందాన్ని, బేహద్ కళల శాంతిని, బేహద్ కళల పవర్ని, బేహద్ కళల శాంతిని, సుఖాన్ని అనుభూతి చేయిస్తూ ఉన్నాయి. బేహద్ పరంధామం నుండి బేహద్ కళల పవర్ను తీసుకొని మేము బేహద్ ఆత్మలకు సూక్ష్మ జగత్తులోని కారణ జగత్తులోని ఆత్మలకు పరం ప్రకాశమును పంచతత్వాలను పూర్తిగా సమాప్తం చేశాము కనుక అందరూ ముక్తి అయిపోయారు. మాకు ఇప్పుడు పరం ప్రకాశము, పరం లైటు, బేహద్ బాపూజీ తప్ప ఇంకేమీ లేదు. అందరూ బేహద్ బాపు లాగా కనిపిస్తూ ఉన్నారు. ఏక్ బాప్ దూజా నా కోయి. ఎక్కడ చూసినా బాపే.
ఆ దివ్యమైన ఎనర్జీ మాకు బేహద్దు కళల శక్తులతోటి ప్రతిసారి మేము సెక్యూర్ అవుతూ ఉన్నాము. మేము స్వపరివర్తన చేసుకొని ఇలా దివ్య పరివర్తన అయ్యాము. అందరినీ పరం లైట్, పరం ప్రకాశంగా అవ్వాలి, చెయ్యాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నాము. మా అస్తిత్వమే పరం ప్రకాశము, పరం లైట్, పరం మహాశాంతిమయం అని అనుభూతి పొందుతూ ఉన్నాం. పరం జాగృతియే బేహద్దులోకి పరివర్తన చేస్తూ ఉంది. బేహద్దు పరం మహాశాంతి. ఇలా మీరు పంచతత్వాల నుండి పరమతత్వాల్లోకి, హద్దు నుండి బేహద్దులోకి ఆవరణలను డిలీట్ చేసుకుంటూ, డైల్యూట్ చేసుకుంటూ పరమ దివ్య ఫరిస్తా స్వరూపంలోకి, బేహద్దు కళల పరంధామంలోకి యాత్ర చేస్తూ సంకల్పాలనే ఇంధనాన్ని, జ్ఞానం యొక్క లైటుని ఛార్జ్ చేసుకుంటూ రోజు అభ్యాసం చేస్తూ ఉండండి. ఈ అభ్యాసాన్ని రోజు పెంచుకోండి. అప్పుడు పరివర్తన చాలా తేలిగ్గా అవుతుంది. తక్కువ సమయంలోనే మనసు, బుద్ధి కూడా పరివర్తన అవుతుంది. కర్మ బంధనాల నుండి నివృత్తి అవుతారు. కొత్త కర్మల ఖాతాలు తయారు కావు. కర్మ బంధన ముక్త్, యోగయుక్త్, యుక్తియుక్త్, బంధన ముక్త్, జీవన్ముక్తి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మీ సమయాన్ని రోజు యోగానికి కేటాయించండి. మీ స్వస్వరూపాన్ని మార్చుకొని, విశ్వరూపాన్ని మార్చుకొని, విశ్వ పరివర్తన చేయుటకు జ్ఞానము, యోగము తప్ప ఇంకో మార్గం లేదు. ఈ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.